ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మతోన్మాదం, రాజ్యాంగం, ప్రస్తుత సవాళ్లు అనే అంశాలపై స్మారకోపన్యాస సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి బి గంగారాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, రాష్ట్ర ప్రజల ప్రీతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మతోన్మాద యొక్క ప్రమాదం మీద జాతీయ సమైక్యత కోసం, అలాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈరోజు ఈ స్మారక సభ జరుగుతున్నది. మన రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో అటు వైసీపీ, టీడీపీ ఇద్దరు కూడా బీజేపీతో కొమ్మక్కైపోయి మతోన్మాద ప్రమాదాన్ని మన రాష్ట్రాన్ని కూడా తెచ్చి మన నెత్తి మీద రుద్దేదానికి ఇద్దరు ప్రయత్నం చేశారు. క్షమించరానటువంటి నేరం. ఎన్నికల తర్వాతనైనా సరే వాళ్ళు బీజేపీకి మద్దతునివ్వకుండా లౌకికవాదాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. వాళ్ళ పార్టీలోని శ్రేణులు ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చైనా సరే బీజేపీకి దూరంగా మన రాష్ట్రం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని, ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడేదానికి నడుము కట్టాలని ఆ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల సమయంలో తెలుగుదేశానికి, వైసీపీకి మధ్య ఘర్షణలో ఒక అభద్రతా భావాన్ని ప్రజలు సృష్టించే ఎన్నికల కమిషను, పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు. ఒక రకమైన అభద్రతా భావానికి, అస్థిరతకు ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చేరుకున్న ఏ పూట ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అధికారులను అటు ఇటు మార్చడం వల్ల ఎవరు ఏమి చొరవ చేయాలన్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి వైసీపీ, టీడీపీ ఇద్దరూ బాధ్యులు అనేది మా అభిప్రాయం. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని వైసీపీ వాళ్ళు, బీజేపీ మద్దతు ఉంది కాబట్టి మేము దేనికైనా తెగించి తెలుసుకుంటామని తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు తెగబడి ఈరోజు అంతిమంగా ప్రజలు బలిపశువులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన చోట ఈరోజు తెగబడి హింసకి పాల్పడటం అనేది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. అయితే రెండు పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఈ నాయకత్వాలు అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా పోలీసు యంత్రాంగం పనిచేయాల్సింది. ఆ రకమైన నిష్పక్షపాతంగా లేరు అనేటువంటి ఒక అపోహలు పోలీసు యంత్రాంగం మీద రావటం అనేది అది వాళ్ళు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం. ఎన్నికల కమిషన్ నియమించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవటం అనేది ఇంకా ఆందోళనకరమైనటువంటి విషయం. అందుకని పోలీసు వ్యవస్థ, అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళ ప్రయోజనాలు కాపాడే వాళ్ళ కింద మారిపోయారు తప్ప ప్రజల ప్రయోజనాలు వాళ్ళు విస్మరిస్తున్నారు. అలాంటి అధికారులు ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో మూలన కూర్చోబెట్టి వాళ్ళని గ్రూప్లో పెట్టేస్తున్నారు. అందుకని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవస్థ ఈ రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు నమ్ముకుండా ఈ విధంగా అవసరమైన నిబంధనలు కూడా మార్పులు తీసుకోవాలి. నిష్పక్షపాతంగా ఆవరించేట్టు వాళ్ళని నేరుగా ప్రజలకు బాధ్యత వహించేట్టు చూడాల్సిన అవసరం ఉంది. లేకుంటే మన రాష్ట్రం అశాంతి పాలు అవుతుంది అనేది మా అభిప్రాయం. ఈరోజు డబ్బులు లేక కాదు, కేంద్ర ప్రభుత్వం కావాలనే దీన్ని గొంతు పిసికి చంపాలనుకుంటుంది. ఇంతకుముందు లాభాలు వచ్చినాయని ఖజానాలు వేసుకున్నారు కదా, కొడుతున్నప్పుడు ఖజానాలు తీసేవాళ్ళు. లాభం వస్తే ఖజానాలు వేసుకుంటే, నష్టం వస్తే మీరు చావండి అనేది పక్కన వైఖరిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీన్ని ప్రైవేటీకరణ జరగకుండా 3 ఏళ్లుగా కార్మికులు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు. మీరు జీతాలు ఇవ్వం, మీరు చావండి, లేదా బతకండి, మీ ఇష్టం అని కక్ష సాధింపు కార్మికులు పడతారు తప్ప డబ్బులు లేక కాదు. ఆ రకంగా అయినప్పుడు వీళ్ళు కడుతున్నటువంటి జిఎస్టీ, ఇతర రూపాల్లో వస్తున్న ట్యాక్స్ ఇదంతా కూడా లెక్కేసుకుంటే దానంతా కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఫ్యాక్టరీకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అన్యాయమైన కుట్రపూరితమైనటువంటి ప్రైవేటీకరణ విధానం ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని నిస్సహాయ స్థితిలో వాళ్ళు దీన్ని కుదిరిపి సంపాలు హత్య చేయాలనుకుంటున్నారు. దాన్ని ప్రజలు కూడా అర్థం చేయాలి. కార్మికవర్గం కూడా సంఘటితమయ్యి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గాల మీద పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను.